చేరి ఉన్నాం. అవును కదా కాదా? అందుని బట్టే దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగానే ఉండాలి. మరి ప్రతినిత్యం యోగుగారి కీర్తనగా ఆలోచిత చదువుతున్నటువంటి మనము ఆయన కలిమిలోనైనను లేమిలోనైనను యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. అలాగే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయుష్ను మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఆయన ఒక చల్లని దయ లేకపోతే మనం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితిలో ఉండేవి మనం. మంచిది. మరి క్రైస్తవ సమాజ సంఘాలు నేటి దినాన్ని ఈశ్వర పరాధీనంగా ప్రదర్శించుకుని ఎప్పుడూ వెళ్ళినటువంటి వారు కూడా ఆ యొక్క సంఘాలకి ఎంతో భక్తి శ్రద్ధలతో పండగను ఆచరించడానికి వెళుతూ ఉంటారు. రేపు దినాన మీరు వార్తాపత్రికలు చూసినట్లయితే భక్తులతో నిండిపోయి కిటకిటలాడుతూ ఉన్నటువంటి చర్చీలు, క్రైస్తవులతో నిండి క్రీస్తు యొక్క శిలువత్యాగాన్ని స్మరించుకున్నటువంటి క్రైస్తవులని పేపర్లో వేస్తూ ఉంటారు. అదేంటి, ప్రతి ఆదివారం గడిచిన తర్వాత సోమవారం వేయచ్చు కదా. భక్తులతో కిటకిటలాడినటువంటి చర్చీలు అని ఆదివారం గడిచిన తర్వాత సోమవారం పేపర్లో వేయరు. కానీ రేపటి దినాల్లో పేపర్ కనుక మీరు చూడగలిగితే, ప్రభు దేవుడు ఆశ్రయించి మనకు ఆయుష్ను పొడిగిస్తే రేపటి దినాన్ని మనం పేపర్ చూడగలిగితే భక్తులతో నిండినటువంటి చర్చీలు అంటారు. అదేంటి, క్రైస్తవుడు అనేటువంటి వారికి దేవుని యొక్క సంఘం గుర్తొచ్చేది ఒక పండగనాడైనా ప్రియమైన దేవుని వాళ్ళారా. చర్చికి వెళ్ళేటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. నేటి దినాన ప్రకటించేటువంటి సేవకుల యొక్క బోధ కూడా అలాగే ఉంది. 40 దినములు మనిషి నిర్ణయించిందా కాదండి? ఈ 40 దినములు మనిషి నిర్ణయించింది కాదు అంటే గతించిన సంవత్సరం వచ్చినటువంటి ఈ 40 కాలపు శ్రమల దినాలు ఈ సంవత్సరం కూడా అదే రోజుల్లో రావాలిగా. అవునంటారా కాదంటారా? ఆలోచించే. గతించినటువంటి సంవత్సరంలో వచ్చినటువంటి ఈస్టర్ పండుగ ఈ సంవత్సరం కూడా అదే తేదీన వచ్చిందా రాలేదా? రాదు. ఎందుకంటే ఆ యొక్క క్యాలెండర్ని మనుషులు నియమించింది. దీన్ని పాయింట్గా చేసుకుని నేటి సేవకులైనటువంటి వారు 40 దినములు శ్రమల దినములు, ఆయా శ్రమల దినముల్లో ఇల్లులు కట్టకూడదని, పెళ్ళిళ్ళు చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని ఒక కట్టుబడి అనేటువంటివి తీసుకొచ్చారు. ఎవరంటారా కాదంటారా? ఇంకొద్ది ముందుకెళ్ళగలిగితే త్రాగుబోతులైనటువంటి వారు ఈ 40 దినములు నేను దేవునికి సమర్పించుకున్నా. ఏం సమర్పించుకోవాలి? నీ ముందు సమర్పించుకోవాలి దేవునికి. 40 రోజులు నువ్వు మద్యం తాగపోతే దేవునికి సమర్పించుకున్నట్ట. 41వ రోజు వెళ్ళి షాపు దిగు ముందు వెళ్ళి అక్కడ అనుకుంటాడు. ఎవరో పండగ రోజు ఈ పండగ ఆచరించినటువంటి క్రైస్తవుడే. ఇంకొంచెం ముందుకెళ్తే క్రైస్తవాన్ని పట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మేరీ మాత గుణదల మాత అని చెప్పేసి అని క్రైస్తవులు కూడా మెడలో ఒక కండువాన్ని వేసుకుని హిందువులు పాటించేటువంటి పద్ధతి ప్రకారం వారు శబరిమల అని
క్రైస్తవానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులు కూడా 40 దినాలు శ్రమల దినాలని యేసుమాలని ఈ 40 దినములు వారికి ఇష్టమైనటువంటి ఇదిగా వారే కొట్టుకున్నారు. ఇంకా దేవునికి అర్పించింది దేవుడు ఏమి అర్పించుకోమన్నాడు, మనం ఏం అర్పిస్తున్నాం? మీరు చూస్తున్నారా లేదా ప్రేమ దేవుని వాళ్ళ ఆర్సీఎం చర్చలు చూసినట్లయితే ఇదే పద్ధతి నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ 40 దినములే యేసు శ్రమ పడ్డాడు. ఈ 40 దినములే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన 41 దినం నుండి మనకి ఇష్టం బ్రతకొచ్చా? క్రైస్తవునికి 40 దినములే శ్రమ దినాల. చూడండి ప్రభు ఏమంటున్నాడు, లోకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూసుకుంటున్నా. మరియు ఆయన ప్రభువు వారు మరియు ఆయన అందరితో అన్నారు, కొంతమంది అన్నారని క్రైస్తవులు అందరితో అన్నారుగా. ఏమన్నారు చూడండి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం 40 రోజులు ఉందండి. కాబట్టి మనం ఈ యొక్క మాట బట్టి మనం చెప్పేది, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే ఆ యొక్క శరీర ఆశను కూడా ఉపేక్షించుకొని ప్రతి దినము 40 రోజులని అక్కడ రాయలే. మరలా చూసినట్లయితే అదే వచనంలో ఆయన అందరితో మాట్లాడాడా, కొందరితో మాట్లాడాడా? అందరితో ఎట్లా అంటున్నాడు, ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. క్రైస్తవ సమాజం ఇక్కడే ఎంత తప్పు చేస్తుందో మన కళ్ళ కట్టని కనిపిస్తుంటారు. ఇలాంటి మరుగున పడిపోయినటువంటి దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క ఆలోచన చెప్తున్నటువంటి బైబిల్ పాఠశాల మీద కూడా వారు ఎన్నో అబండాలు వేస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఇవి నీనా మాటలు కాదు, సాక్షాత్తు యేసుప్రభువు వారు పలికినటువంటి మాటలు. అవునంటారా కాదంటారా? చూడండి మన దేవుని వాళ్ళారా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువని ఎత్తుకోవాలంటున్నారు. అంటే మరి 40 దినాలు అనేది అంటే మరి ఆచరించచ్చు ఆచరించకూడదు, ఇక ఈ నిర్ణయం. క్రీస్తు సిలువ వేయబడినటువంటి పరిస్థితిలో పలికినటువంటి 7 మాటల ద్వారా ఒక్కొక్క మాటకి ఒక్కొక్కరిని తయారు చేసి ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఆ మాటలు తెలియజేశారు. ఆ మాటలు తెలియజేసినటువంటి వారు కూడా అలాగే బ్రతకాలని వాక్యం చెప్తుంది. ఇలా సంఘంలో ఉన్నటువంటి ఆచారాలు కట్టుబాట్లలోనే క్రైస్తవులు నడిచి వెళ్ళిపోతుంది. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మర్మాలను గ్రహించలేకపోయిన ప్రియమైన దేవుని వాళ్ళ. అవునా కాదా అంటారా? చూసుకున్న ఒక మాటలోనే క్రైస్తవ సమాజ సంఘాలు నేటి ప్రపంచంలో చేస్తున్నటువంటి తప్పు బయటపడిపోయిందా లేదా? బయటపడిపోయింది. మరి అసలు క్రీస్తు ఎందుకు చనిపోయాడు? ఈ 2-3 రోజుల నుండి, అలాగే ఈ 40 రోజుల నుండి జరుగుతున్న పని ఇదే కదండి. అసలు క్రీస్తు ఎందుకు చనిపోయాడు? కనీసం ఇదన్నా తెలిసే పాటిస్తున్నారా? క్రీస్తు ఎందుకు చనిపోయాడు? చూడండి, బైబిల్లో చూస్తున్నాం. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నారు. చూడండి, ఏమైనా
తెచ్చుటకు. మనం అనగా క్రైస్తవులమి, విశ్వాసులమి, ఆయన యొక్క బల కార్యక్రమంలో ప్రతి మాసం పాల్గొనేటువంటి వారికి చెప్తున్నటువంటి మాట చూడండి. ఏదైనా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే చంపడ్డా, 10 సంవత్సరాలు చంపడ్డాడండి. ఆయన దేవుని యొద్దకు మరణాలు తీసుకునడానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను. మరి నేటి క్రైస్తవ్యం ఆయన ప్రతిదినం శ్రమపడుతూనే ఉంది. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు అనీతి మందులలో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి పిలుచుకుని తండ్రి దగ్గరికి మన చేర్చాలన్న ఆలోచనతోనే మన పాపముల నిమిత్తము ఆయన శరీర విషయమై చనిపోయి ఆత్మ విషయమై బతికింపబడి ఒక్కసారి ఆయన పొందాడు. మరి మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఆయన మనం ప్రతి దినము వెంపర్చే వారిగా ఉన్నాం. చూడండి మన దేవుని మాట్లాడారా, ఉన్నా కాదా? ఇవన్నీ దేవుని యొక్క మాటలు, నిజ సత్యాలు. నిజం ఎప్పుడు ఎదుగానే ఉంటది. ఒక్కసారి ఆయన వెంపడ్డాడు. నా యొక్క పిల్లల్ని, నా యొక్క కుమారుని ద్వారా నా దగ్గర చేర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ఆయన పంపిస్తే, నా తండ్రి దగ్గరికి నా యొక్క సహోదరుని చేస్తారని ఆయన చనిపోయి ఒక్కసారి శ్రమపడి చనిపోతే నేటి క్రైస్తవ సమాజ సంఘాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాజ సంఘాలన్నీ కూడా దేవుణ్ణి, ప్రభుల వారిని ప్రతి దినము శ్రమ పెడుతూనే ఉన్నారు. ప్రియమైన దేవుని మాట, అవునా కాదా? ఇంకో మాట కూడా చూస్తున్నాం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. ప్రభువు వారు ఎందుకు చనిపోయారండి? నీ నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి? ఆయన కొరకు ఏమైనా చనిపోయాడు ఆయన? ప్రభువు వారు ఎందుకు చనిపోయాడు? క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పాపముల నిమిత్తం ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు. అది కూడా ఒక్కసారే శ్రమపడి చిందించాడు. కానీ నేటి క్రైస్తవ్యం ప్రతి దినం ఆయన్ని శిలువ వేస్తూనే ఉన్నది. అవునా కాదా? ఈనాడు నీ నా పాపముల కోసం ఆయన శిలువలో ప్రాణత్యాగాన్ని చేశారు. మరి నీ పాపముల నిమిత్తము నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ బంధుమిత్రులు, మీ ఆత్మీయులు ఏమైనా ప్రాణత్యాగం చేయగలరా అండి? ఎవరు కూడా చేయలేరు. అది ఒక యేసుకే సాధ్యం. ఈనాడు నీ నా పాపముల నిమిత్తం ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అది కూడా ఒక్కసారే. నేటి క్రైస్తవం మాత్రం ఆయన్ని ప్రతి దినం శిలువ వేస్తూనే ఉన్నది. చూడండి, అసలు
చనిపోయినటువంటి శరీర విషయంలో చనిపోయినటువంటి ప్రభువుని ఎవరు లేపారు? అంతే కదండి. అసలు క్రీస్తు ఎందుకు చనిపోయారు? ఆయన ఎవరు లేపారు? ఆ యొక్క శిలువ మరణం వెనుక ఉన్నటువంటి త్యాగం ఏంటి? ఇవేవి తెలుసుకోకపోతే మనం వేసుకునే అరువులమే కాదు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తున్నాం. యేసుని ఎవరు లేపారు అన్న మాట మనం చూద్దాం. చూడండి, ఈ యేసును ఎవరు? యేసు శరీర విషయమై మృతి పొంది ఆత్మ విషయమై బ్రతికింపబడి సమస్త మానవాళి పాపాన్ని విమోచన నిమిత్తం చనిపోయినటువంటి ఈ యేసును ఎవరు లేపారు? దేవుడు లేపాను. దీనికి మేమందరము ఈ యేసును అసలు ఎవరు లేపారండి? తండ్రి అయినటువంటి దేవుడు లేపాను. కుమారుణ్ణి పంపించడం ఎందుకు? శిలువలో ప్రాణత్యాగం చేయించడం ఎందుకు? మరలా తిరిగి లేపటం ఎందుకు? అదే విధంగా మీరు కూడా నా కుమారుడు బ్రతకండి అయ్యా అని చెప్పేసి అని మనల్ని సృష్టించడం ఎందుకు? సృష్టించినటువంటి మనము ఆయా తంత్రమును కలిగించుకుని మనకిష్టం రీతిగా బతికితే బాధపడతాం ఎందుకు? మన పాపం నిమిత్తం ఆయన కుమారుని శిలువ మరణం చేయించడం ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా ప్రియమైన దేవుని వాళ్ళారా? మన తల్లిదండ్రులు మన యొక్క పిల్లలే మన గురించి ఒకనొక సందర్భంలో ఆలోచించలేనటువంటి పరిస్థితి. అయినా కూడా దేవుడు ప్రతి దినము ప్రతి సెకను మన గురించి ఆలోచిస్తున్నాడు. కనుకనే ఈనాడు ఈ విధంగా మనం సజీవ లెక్కలో ఉన్నాం. అసలు దేవుడు ఎవరు? దేవుడు క్రీస్తుని ఎందుకు సృష్టించాడు? యేసు ఎందుకు మరణించాడు? మరణించాక ఎందుకు లేచాడు? ఈ యొక్క విషయాలను బట్టి మనమేం తెలుసుకోవాలి? మన యొక్క బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయని సరిచేసినటువంటి పరిస్థితిలో లేకుండా పండగ పేరిట ఇతరులు పెట్టినటువంటి పెద్దలు పెట్టినటువంటి పారంపర్య ఆచారంలోనే నేటి సమాజం కొట్టుకుపోతున్నా లేదా ప్రియమైన దేవుని వల్ల గతించిన వారందరూ వారికి ఇష్టారీతిగా బతికి కాలగర్భంలో కలిసిపోయారు. మరి ఈ తరంలో ఉన్నటువంటి మనమైన అసలైన ఈస్టర్ ఏంటి? ఆ యొక్క ఈస్టర్ వెనుకున్నటువంటి అంతరాయం ఏంటని ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదు ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించట్లేదు కనుకే దేవుడు ఎంతో అప్పుడే సంతాపం చెందాడు. మరి చూడండి, ఆయన లేపినటువంటి దేవుడు నా పిల్లలు చెప్పుకుంటున్నాడు కదా మనం. దేవుడు అంటే ప్రభువుల వారి తర్వాత మనల్ని కూడా ఆయన పిల్లలుగా పిలుస్తున్నాడు కనుక మరి ఆయన యొక్క కుమారుని యేసుని లేపినటువంటి దేవుడు మనల్ని లేపుతాడా లేదా? మరణించిన తర్వాత మనల్ని లేపుతాడా లేదా అన్నటువంటి ఆలోచనలో మనం ఆలోచిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాం. చూడండమ్మా. దేవుడు ప్రభువును లేపను, దేవుడు ప్రభువును లేపను, మనలను కూడా తన శక్తి వలన లేపును. అంటే దేవుడు ఆయన కుమారుడైనటువంటి ప్రభువు వారిని లేపాడు కదా, అదే విధంగా మనల్ని కూడా లేపును. లేపుతాడా? లేపుతాడు. దేవుడు ప్రభువును లేపును, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎలా లేపుతాడయ్యా? మరణించగానే లేచేటట్టయితే ఈ సరస్సులు ఎందుకు? మనకి ఇష్టం రీతిగా మనం బతకొచ్చుగా. దేవుడు ప్రభువును లేపును, మనల్ని కూడా తన శక్తి వలన లేపును.
లేపాలంటే చేయాల్సినటువంటి పనిని కూడా పక్కనే చెప్పాడు చూడండి. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. లేపాలంటే మనం ఏదో పని చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళ. పని చేయండి ఏమి, ఏ పని చేయకుండా ఉద్యోగస్తుడికి జీతం ఇస్తాడండి యజమాని? ఇవ్వడు కదా. అలాగే కుమారుని లేపినటువంటి దేవుడు మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. ఆ లేపడానికి మనం చేసినటువంటి పని చూడండి. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. మిమ్మల్ని లేపుతా అని మీరు మిమ్మల్ని లేపాలంటే మీరు దేవునికి అవయములై ఉన్నవారి, మీ దేహములు క్రీస్తునకు అవయములని మీరు ఎరుగరని ప్రశ్నిస్తున్నారు. అంటే ఆలోచించాలా వద్దా మనం వేస్తూ. అలాగే కొద్ది కింద కొంత వచ్చింది కదండి. మీ దేహము అనగా నా దేహములు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. మన దేహం ఎవరి వల్ల అనుగ్రహింపబడిందండి? దేవుని. ఈ దేవుడు ఎవరిని లేపారు? కుమారుని లేపారు. తన శక్తి వలన లేపాడు లేదా? ఆ కుమారుని లేపినటువంటి దేవుడే చెప్తున్నాడు అనమాట. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా. ప్రశ్నిస్తున్నారు చూడండి. మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక. ముఖ్యమైన మాట చూడండి. మీ దేహముతో దేవుని మహిమపరచండి, అప్పుడే లేపుతాడు. తండ్రి కుమారుని లేపాడు, మరణించినాక అదే విధంగా అనుకోని లేపుతానంటే భ్రమ. లేపుతాను ఆయన, నా కుమారుని లేపినటువంటి విధిగా నిన్ను కూడా లేపుతాను. కానీ వెంటనే క్రైస్తవుడు చేయాల్సినటువంటి పనులు చెప్తున్నాడు. దేహంతో ఆయనను మహిమపరిచేవారిగానే ఉండాలని చెప్పని కోరుకుంటున్నాడు. మరి ఆ విధంగా మనం మహిమపరుస్తున్నామా? దేహంతో మహిమపరచమంటున్నాడు. మహిమపరిస్తే వెంటనే మనం కూడా లేపుతాడు. కానీ క్రైస్తవ్యాన్ని దేహంతో దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా ఈ భూమి మీద కొన్ని మానవుని ఆప్తుని ప్రేమల దేవుని వల్ల అవేంటి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఉంచుతాం. అవి కనుక మనం ఛేదించకపోతే మనం కూడా చచ్చిన వారి మృతులమే కానీ బ్రతికి ఉన్నటువంటి వారమే. నేటి సంఘాలలో చెప్పుకునేటువంటి దానికి మనకి ఏమాత్రం కూడా తేడా ఉన్నది. తండ్రి కుమారుని లేపుతానన్నాడు, కుమారుని లేపాడు. కుమారుని లేపినటువంటి తండ్రి మనల్ని కూడా తన శక్తి ద్వారా లేపుతానన్నాడు. లేపుతానటువంటి దేవుడే మనకి దేహాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి ఈ దేహంతో ఆయన్ని మనం మహిమపరచాలి. కానీ మహిమపరచకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని మనల్ని ఆపుతున్నాయి. అవేంటో చూద్దాం చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 15-16 చూస్తున్నాం చూడమ్మా. ఈ లోకంలోనైనను ఉన్న వాటినైనను ప్రేమింపబడి. లోకంలో ఏమన్నాయండి? లోకంలో ఎన్నో ఉన్నాయి. కంటికి కనిపించేంత అంత రంగులు వలన ఎక్కడుంది? లోకంలోనే ఉంది. ఈ లోకంలో ఉన్నవాటినైనా ప్రేమకుడు. ఎవడైనా నువ్వు లోకంలో ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ
వారిలో ఉండదు. ఏ తండ్రి ప్రేమ? లేపుతానటువంటి తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అంటే క్రైస్తవం ఎక్కడ ఉందండి ఇప్పుడు? ఈ లోకంలో ఉన్నటినే ప్రేమించుకుంటూ మరణించిన తర్వాత మన దేహాన్ని లేపేటువంటి పరిస్థితిలోనికి ఉండలేదు ప్రేమైన దేవుని వల్ల. అదే అన్నట్టు ఈ లోకంలో ఉన్నవాడిని ప్రేమింపడి ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు ఏమండి, లోకంలో చూస్తున్నట్లయితే భూమి మీద ఉన్నటువంటి తండ్రి ప్రేమ కుమారుల్లో ఉంటేనే ఆ తండ్రి కుమారుని చూస్తాడు. అవునంటారా కాదంటారా? కానీ ఆ ప్రేమే లేకపోతే ఆ యొక్క తల్లిదండ్రుల మధ్య బంధాలు అనేవి ఉండవు. అలాగే కన్న తండ్రి అయినటువంటి దేవుడు కూడా చెప్తున్నటువంటి మాట, ఆయన ప్రేమ లేని మనం ఆయన ప్రేమించడంలో మనం కనుక లోకమును ప్రేమిస్తే ఆయన ప్రేమ మనలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవకుడమము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈ దేహం ఎవరిదండి? తండ్రి అయినటువంటి దేవునిది. అంటే ఈ దేహంలో తండ్రి అయినటువంటి తండ్రి ఇచ్చినటువంటి దేహంలో పుట్టినటువంటి ఇవి కావు. కానీ ఇవే మనిషిని పరలోకానికి వెళ్లకుండా చేస్తున్నాయి. అవునంటారు కాదంటారు? ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవగుణమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు ఒకసారి గతించుకోవాల్సింది ప్రియమైన దేవుని మాట. అవేనాలు ఏమైపోతాయి? మన మరణం అన్నా జరుగుతుంది. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి ఎక్కువ ప్రేమింపకుడి. ఈ లోకంలో ఉన్నంత శరీరాశ, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇంకా దేహం ఏమి పనిచేస్తుంది? దేహాన్ని మనకి ఇష్టమైన మనకి అనుకూలమైనటువంటి రీతిగా దేవుడు చెప్పినటువంటి రీతిగా మనం కనుక మరలించగలిగితేనే మన మనస్సు అనేది మన కంట్రోల్లో ఉంటుంది. దేహం చెప్పినట్టుగా మనం పాటిస్తే మన మనసు మన దగ్గర ఉండదు. ఇక శరీర నేత్రాశ, ఈ యొక్క కంటికి కనపడింది మొత్తం కావాలి, కొనాలి. స్త్రీలు చూసుకున్నట్లయితే నేత్రాశ, శరీరాశ, జీవోపటమ్మం, గొప్పగా ఉండాలి, గొప్ప మాటలు పక్కన ఉన్నటువంటి సహోదరుల దగ్గరే చంబకు మాటలు పలుకుతూ ఉంటారు. ఇవన్నీ పలుకుతూ ఉంటే నీ యొక్క దేహాన్ని నేను లేపన్నాయన, నా కుమారుడు అన్ని వీటితో నన్ను మహింపరిచాడు, నీకు నేను దేహాన్ని ఇచ్చాను, ఇచ్చినటువంటి దేహంతో నువ్వు నన్ను మహిమపరచకుండా ఈ లోకంలో ఉన్న వాటితోనే నువ్వు మునిగిపోయావు కనుక నిన్ను నేను లేపనంటే మన యొక్క ఎన్ని సదస్సులకు వచ్చినా మన జీవితం మొత్తం దేవుల్లో నడిచినా కూడా ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలా ఉంది మన జీవితం? అందరూ చేస్తున్న దినాన్ని పురస్కరించుకుని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ సంతోషంగా గడిపేటువంటి రోజులు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ క్షణం ఎవరో రాలిపోతామో తెలియదు, ఏ క్షణ అంతం వచ్చిందో ఎవరికీ తెలియదు, ఏ జాములో వస్తాడో కూడా తెలియదు. మరి మన యొక్క ఆత్మస్థితి ఎలా ఉంది? మరణించిన తర్వాత మన యొక్క దేహాన్ని తండ్రి లేపుతాడా లేదా అన్నటువంటి ఆలోచనతో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతుంది. ఇంకేమన్నా చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం చూడండి. మనం ఈ లోకంలోనికి
ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులకు అపేక్షించేవారు శోధంలోను, ఉరిలోను, అవివేకములను, హానికరములైన అనేక దురాశలలో క్రైస్తవులందరూ ఎక్కడ అయిపోయారండి? అనేకమైనటువంటి దురాశల్లో అయిపోయారు. అట్టివి మనుషులకు నష్టంలోను, నాశనంలోను ముంచివేయరు. దురాశలు నాశనంలోను, మట్టిలో మనల్ని ముంచేస్తాయి. ఇంకెక్కడ వెళ్తాం మనం పరలోకానికి? చేసుకున్నదంతా వృధా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే ఓడ్చుకునేది. ఇంకెందుకు ఇస్తారండి పరలోకం? మనం లేపుతాడా? ధనాపేక్ష అనేది ఎక్కడ ఉంటది? లోకంలోనే ఉంటది. హృదయంలోనే ఆలోచన కలిగిద్ది. ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన హృదయంలోనే కలిగిద్ది. అది లోకంలోనే కలిగిద్ది. నాయన మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, మరలా ఏమీ కూడా తీసుకుని పోం. కానీ భూమి మీద బ్రతికేటువంటి ఈ జీవితానికే ధనము, దురాశలు, ఇష్టాంతరీత్యా బ్రతికి విశ్వాసం నుండి కూడా తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుంటున్నారు. అందుకనే నేను ఇటువంటి ఈ యొక్క ఈస్టర్ని, మనుషులు పెట్టిన ఆచారాన్ని పాటించేవారిని నేను లేపనం చెప్తున్నాడు దేవుడు. మరి మనం ఎలా ఉన్నాం? ఇంకా చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నాం. 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట సాధ్యము. బాప్తిస్మం ద్వారా రంగంలోనికి వచ్చి రక్షణలోనికి ఎదుగుతున్నాం అనుకున్నటువంటి వారికి కూడా మరలా లోకంలోనికి పడిపోయి ప్రతి దినం ఆయన్ని బాహాటంగానే విలువ వేస్తున్నారంట ప్రజలు. ఇంకా అదే చెప్తున్నాడు చూడండి, దేవుని యొక్క దివ్య వాక్యమును రుచి చూచారు. రుచి చూసి దేవునికి ఇష్టాభివృద్ధిగా బ్రతకాలన్నటువంటి ఆలోచన కలిగి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితిలో మరలా తిరిగి లోకంలోనికి పడిపోయినటువంటి వారు ఆయన్ని బాహాటంగానే మరలా విలువ వేస్తున్నారు. మరి మనం దేవుని యొక్క ఆలోచనలోనే ఉంటున్నాము అన్న ఆలోచనతో ఉన్నాము. కానీ మరలా యేసు ప్రభుల వారిని విలువ వేసేవారిగా ఉన్నామేమో. మనమే పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. మరి మనకు ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభువులు వారి దేహంతోనే దేవుణ్ణి మహిమపరిచాడు. అలాగే భక్తులు కూడా దేహముతోనే వారు మహిమపరిచారు. మరి ప్రభువులు వారు ఏ విధంగా మహిమపరిచారు చూద్దాం. చూడండి, యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిస్థితిని ప్రభులు వారు దేహంతోనే మహింపరిచారు. చేయుటకు తండ్రి ఇచ్చినటువంటి పని మొత్తాన్ని పని చేసి భూమి మీద ఆయన దేహం ఆయన్ని మహిమపరిచాడు. మరి మనం కూడా దేహంతోనే మనల్ని మహిమపరచమన్నాడు. మరి మనం మహిమపరుస్తున్నామా? ప్రభువుల వారు మహిమపరిచాడు కనుకనే ప్రభువుల వారిని దేవుడు లేపాడు. మరి మనల్ని ఎందుకు లేపాలి? మనం ఈ దేహంతో దేవుని మహిమపరుస్తున్నామా? దేవునికి ఇష్టాన్ని రీతిగా మన యొక్క ఆత్మీయస్థితిని మన యొక్క బ్రతుకును కొనసాగిస్తున్నామా? ప్రభువుల వారైతే దేవుణ్ణి దేహంతో మహిమపరిచాడు. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మన దేహములు దేవుని సొత్తైని మీరు ఎరుగరా? ఈ యొక్క దేహంతో శరీరాశ నేత్రాశ దేవుడంలోనే మనం పడిపోయాం. కానీ తండ్రి కుమారుని లేపినటువంటి విధంగా మనం ఎక్కడ కూడా మన యొక్క భక్తుల్ని కొనసాగించలేదు. తిరిగి దేవుని మాట తండ్రి అయితే లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి లేపబడేటువంటి ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉన్నామా లేమా? ఈ లోకంలో ఉన్న వాటివి, ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశ నేత్రాశ జీవన మమ్మల్ని ఏమైనా ఆపివేస్తున్నాయోనని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం కూర్చున్నటువంటి మనమే పరిశీలించుకొని ప్రేమ దేవుని వల్ల ఎప్పటికప్పుడు నా యొక్క ఆత్మీయస్థితి దేవునికి ఇష్టాభివృద్ధిగా ఉన్నదా లేదని ఎవరు పరిశీలన చేసుకుని ప్రభువులు వారు ఏ విధంగా అయితే తన యొక్క దేహంతో చేయడం నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా పూర్తి చేశాను, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పేసి అని చెప్పినటువంటి రీతిగా మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దైనందిన జీవితంలో ఈ యొక్క దేహంతో దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆ విధంగా మన భక్తులుగా ఉన్న పరిశుద్ధాత్మ సహాయం చేసేయని కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నత దగ్గర తండ్రి పాదకర సూత్రములైన క్రైస్తవులైనా ఈశ్వరు పండుగ అయినా క్రైస్తవులైనా మీ యొక్క మనసులోని ఆవేదనను మనలోని పరమార్థాన్ని అయినా తెలుసుకోవాలైనా సంవత్సరం వెంబడి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాము. మరి ఆయన ఆ యొక్క పండుగ అనేది ప్రతి జనం చేసుకోవాలంటే ఆలోచిస్తున్నటువంటి మమ్మల్ని అయినా లోకాశ దేవుడు పడిపోతున్నాయని మమ్మల్ని మేము సెట్ చేసుకుని మా యొక్క ఆత్మీయస్థితులు ఎప్పటికప్పుడునైనా మీ చిత్తాన్ని తీసుకొని గొప్ప నిశ్చయమని సంవత్సరం జరిగిన తప్పకుండా మా ప్రభుత్వం సెట్ చేస్తామని అడిగి